హాయ్ గైస్, మనం ఈ వీడియోలో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ ఫార్ములాస్ని HTMLలో ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకుందాం. ద సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అనేది ఒక టెక్స్ట్ పీస్ని సూపర్ స్క్రిప్ట్లా డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. సూపర్ స్క్రిప్ట్ అంటే నార్మల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కంటే పైకి చూపించే ఒక సింబల్ లేదా లెటర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసి ఎక్స్పోనెంట్స్ చూపించడానికి. ఈ ఎగ్జాంపుల్లో నంబర్ని సబ్ ట్యాగ్స్లో వ్రాప్ చేసి సూపర్ స్క్రిప్ట్లా చూపించాం. బ్రౌజర్లో మీరు చూస్తే సెకండ్ నంబర్ 2 చిన్నగా మరియు మొదటి నంబర్ 2 కంటే కొంచెం పైకి కనిపిస్తుంది. సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ కామన్ యూస్ కేసెస్ ఏంటి అంటే ఎక్స్పోనెంట్స్, సుపీరియర్ లెటరింగ్, ఆర్డినల్ నంబర్స్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని సుపీరియర్ లెటరింగ్ కోసం యూస్ చేస్తాం. సుపీరియర్ లెటరింగ్ అంటే లెటర్స్ ని సూపర్ స్క్రిప్ట్ లో రాయడం. ఎక్కువగా అబ్రివేషన్స్ చూపించడానికి యూస్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో G అండ్ R ని సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ లో వ్రాప్ చేసి అబ్రివేషన్ ఇలిస్ట్రేట్ చేసాం. మనం ఒక విషయంని గుర్తుంచుకోవాలి. సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని టైపోగ్రఫికల్ రీజన్స్ కోసం మాత్రమే వాడాలి. ఓన్లీ టెక్స్ట్ ని పైకి చేయాలనుకుంటే CSS ని యూజ్ చేయాలి, సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని కాదు. కెమికల్ ఈక్వేషన్స్ ని HTML లో రిప్రజెంట్ చేయడానికి మీరు సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ వాడాలి. ఈ ఎలిమెంట్ సబ్స్క్రిప్ట్ చూపిస్తుంది, అంటే చిన్న టెక్స్ట్ ని బేస్ లైన్ కంటే కింద డిస్ప్లే చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో కెమికల్ రిప్రజెంటేషన్ కోసం కార్బన్ డయాక్సైడ్ చూపించడానికి సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ వాడటం జరిగింది. నంబర్ 2 ని సబ్ ట్యాగ్స్ లో వ్రాప్ చేసి సబ్స్క్రిప్ట్ లా చూపించాం. సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ కామన్ యూస్ కేసెస్ ఏంటి అంటే కెమికల్ ఫార్ములాస్, ఫుట్ నోట్స్, వేరియబుల్ సబ్స్క్రిప్ట్స్.